నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడి ఎన్నిక జరిగింది. బీజేపీ ఉపాధ్యక్షులు నెల్లూరు శ్రీనివాసులు సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడి ఎన్నిక కోసం బూత్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జిల్లా ఎన్నికల సహకార అధికారి వి భాస్కర్ గౌడ్, మండల ఎన్నికల అధికారి బ్రహ్మారెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వారందరూ బూత్ అధ్యక్షులతో సమీక్షించి బీజేపీ మండల అధ్యక్షుడిగా కైలాసం శ్రీనివాసులరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీనివాసులరెడ్డి పేరును జనార్దన్ రెడ్డి ప్రతిపాదించారు. మండలాధ్యక్షుడిగా ఎన్నికైన కైలాసం శ్రీనివాసులరెడ్డిని భాస్కర్ గౌడ్, బ్రహ్మారెడ్డి బూత్ అధ్యక్షులు, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు కైలాసం శ్రీనివాసులరెడ్డి, ఎన్నికల అధికారులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు ఎం శ్రీనివాసులు, కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, వాకటి ప్రసాద్, దంతోలు మహేష్, మేనాటి శరత్, మండల బూత్ మెంబర్స్ పాల్గొన్నారు. విజయ్ కుమార్ గారు చాలా సీనియర్ కార్యకర్త, గడవలూరు మండలం, నెల్లూరులో ఉంటున్నారు. ప్రస్తుతం అయ్యప్ప స్వామి దేవాలయంలో కమిటీలో మెంబర్ గా ఉన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయం నెక్స్ట్ తర్వాత వెంపుడూరు భాస్కర్ గౌడ్ గారు జిల్లా కో ఎన్నికల అధికారిగా పనిచేస్తున్నారు. ఈ జిల్లా మొత్తం తిరుగుతున్నారు. ఇప్పుడు బుచ్చిడిపాడు నుంచి వస్తున్నట్టున్నారు. ఆయన గతంలో నెల్లూరు అసెంబ్లీకి పోటీ చేశారు కూడా, భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేశారు. తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు జలదైన మండలం, ప్రజెంట్ మనకి ఈ మండలానికి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన చేతుల మీదుగానే ఈ రోజు ఈ మండల ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడు కూడా ఆయనే మనకు ప్రకటించవలసి ఉంటుంది. మన జనార్దనం గురించి ఇప్పుడే చెప్పాను మీ అందరికి. ఇంకా ఎవరికైనా ఆలోచన ఉందా పోటీ చేయాలని? పోటీ చేయాలనుకునే వ్యక్తులు బూత్ అధ్యక్షులుగా ఉండకూడదు. బూత్ కమిటీ అయిందే, ఫుల్ అంటే ఎన్ని 12 ఎవరు చెప్తారా? మొత్తం ఎంతమంది మండలంలో అధ్యక్షులు? 33 మంది ఎంతమంది వచ్చారు? పామంతి కిషోర్ రాలేదా? చిలకూరు సందీప్, సుదీప్, చిలకూరు వంశీ కృష్ణారెడ్డి, నేపూరు సతీష్ రెడ్డి, బారి రామచంద్రయ్య. ముందుకు తీసుకెళ్తానని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. దీనికి మద్దతు తెలిపే వాళ్ళు ఒకసారి అందరూ బూత్ అధ్యక్షులు అందరూ ఏకగ్రీవంగా అందరూ మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి మనము మన ఇందుకూరుపేట మండల అధ్యక్షులుగా కైలాసం శ్రీనివాసరెడ్డి గారిని ఏకగ్రీవంగా మండల అధ్యక్షులుగా అనౌన్స్ చేస్తున్నాము. ఇద్దరైనా బయటికి పోయినట్టుంది. మిగిలిన వాళ్ళలో ఎక్కువ మంది ఇక్కడ ఉన్న వాళ్ళు 18 మంది కైలాసం శ్రీనివాసరెడ్డి గారిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకునేదానికి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటున్నారు. అభ్యంతరం ఏదైనా ఉంటే నేను ఉంటానని కానీ, నేను ఇంకోని ప్రపోజల్ చేస్తానని కానీ ఎవరన్నా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఊరు లేదు సార్, ఎందుకంటే వ్యక్తి మాకోలేడు ఈ మండలానికి. ప్రస్తావించేదానికి ఎవరు ముందు ప్రపోజల్ చేస్తారు? జనార్దన్ రెడ్డి,
ఇడుముసింది బీజేపీ క్రియాశీలమైనటువంటి ఎక్స్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాను బీజేపీ. నేను కైలాసం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా మేము ప్రతిపాదిస్తున్నాము. అందరి తరఫున ఆయన అందరినీ కలుపుకొని బీజేపీ పార్టీని ఇక్కడ ఒక బలమైన శక్తిగా చేస్తాడని ఆశిస్తున్నాము. టోటల్ గా 62లో 33 వేశారు. 33లో 15 పూర్తి కమిటీలు అయినాయి. మిగతా పార్షియల్ అయినాయి. అవి పూర్తి చేయాలి. అంతేగా? అవును. అంటే 18 బూతులు ఉన్నాయి కదా, ఆ 18 బూతులు కూడా కంప్లీట్ చేశారు. 9+1 అవి అఫిషియల్ గా అనౌన్స్ చేసుకోవాలంటే 12 మందితో బూత్ కమిటీ వేసుకోవాలి. ఈ 12 మందిలో 3 మహిళలు తప్పనిసరిగా ఉండాలి. 3 మహిళలు కష్టమైనప్పుడు 9 మంది పురుషులు 1 మహిళ, 9+1 10 మందితో తప్పనిసరిగా వేసుకోవాలి బూత్. మన బూత్ నైసర్గిక స్వరూపం ఇంకా బలంగా ఉందనుకుంటే అక్కడి నుంచి పేదీ ప్రముఖుల దాకా వేసుకోవచ్చు. కాబట్టి మన శక్తి కొలదే 9+1 పార్టీ తప్పనిసరిగా వీటిని వేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వారికి ఎన్నికల అధికారిగా వారి నియామక పత్రాన్ని ఇస్తున్నాను. ఈ రూల్ అందరూ పట్టుకొని సరిపోతారు. ఒక మాలైంది నరేంద్ర మోడీ నాయకత్వం, కైలాస్ శ్రీనివాసరెడ్డి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇందుకూరు మండల్గా అధ్యక్షులుగా మన శ్రీనివాస్ గారు ఎన్నుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో మన మామూలు ఎలక్షన్ జరిగినట్టు ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. మామూలుగా మిగిలిన పార్టీలు ఏంటంటే ఒక్కసారి మెంబర్షిప్ అయిపోతే జీవితకాల మెంబర్షిప్. భారతీయ జనతా పార్టీలో 6 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఉండే బూత్ అధ్యక్షులందరూ కలిపి మండలాధ్యక్షులందరూ కలిపి కమిటీ మెంబర్ కలిపి మండలాధ్యక్షులు జిల్లా అధ్యక్షుల్ని, జిల్లా వాళ్ళు స్టేట్ సెంట్రల్ ప్రజాస్వామ్యంగా జరిగే ఎలక్షన్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. దానిలో ఈరోజు ఇందుకూరుపేట మండల్ మన శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నాకు సపోర్ట్ చేసిన దానికి మండలంలో పార్టీని అన్ని విధాల బలోపేతం చేసి మండలంలో కూడా త్వరలో మనం 5వ శంకారావం జనవరి 5 ఉంది. అది అయిపోయిన తర్వాత మ్యాక్సిమం మనం ఫిబ్రవరి నుంచి మన మండలంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం స్టార్ట్ చేయాలని ఆల్రెడీ మనం ప్రజా సమస్య ప్రతి సోమవారం కార్యక్రమం చేస్తున్నాము. ఈ పార్టీ సభ్యత్వాల వల్ల ఒక వారం ఇటు జరుగుతూ ఉంది. మనం 5వ శంకారావం అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత పూర్తిగా మండలంలో ప్రజా సమస్య ప్రతి సోమవారం కార్యక్రమం మరియు ఇంటింటికి బీజేపీ కార్యక్రమం స్టార్ట్ చేసుకొని మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మండలంలో ప్రతి గ్రామంలో మనం పార్టీ మనకి మామూలుగా ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేసి మనం అన్ని విధాల బాగా మండల జిల్లాలోనే మనం మన మండలం బాగా ముందుండేటట్టుగా ఏర్పాటు చేస్తామని అందరి సహకారంతో ఈ విధంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మనము ఇందుకూరుపేట మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా కైలాసం శ్రీనివాసరెడ్డి గారిని బూత్ కమిటీ అధ్యక్షులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి కైలాసం శ్రీనివాసరెడ్డి గారు ఇందుకూరుపేట మండల అధ్యక్షుడిగా ఈ ప్రాంతంలో పార్టీని మరింత పటిష్టం చేస్తాడని అందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి కైలాసం శ్రీనివాసరెడ్డి గారికి పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇందుకూరుపేట మండల బూత్ కమిటీ అధ్యక్షులు, ఎన్నికల అధికారులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా మన
కైలాసం శ్రీనివాసరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరి తరపున నేను అతనికి అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి, అలాగే ఈ కార్యక్రమంలో అయిన తర్వాత మన శ్రీనివాసరెడ్డి అన్ని గ్రామాలు పర్యటించి అట్లీస్ట్ వీక్లీ వన్స్ పార్టీ సభ్యులను కూడా అందరినీ కలుపుకోబోయి ఆ సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేయవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా మండలంలో మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కూటమి యొక్క హక్కులు వాటికి కూడా మన శ్రీనివాసరెడ్డి కృషి చేస్తారని, అన్నిట్లో సమాన ప్రాతినిధ్యం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని విషయాల్లో ఎన్నికల్లో అయితేనేమి, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అయితేనేమి, హౌసింగ్ సమస్యలు అయితేనేమి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మన జిల్లా నాయకుల దృష్టికి తీసుకుపోయి అదేందిలే అని చెప్పి అనుకోకుండా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.